ఒక అందరినీ మనం ఒక ఘాటును కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దే ఆర్ నాట్ అబౌట్ వన్ కాస్ట్. ఒక గ్రూప్ ఉండాలి అంతే, ఒక 10 మంది. అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి. దానికి కులం లేదు. దానికి వాళ్ళందరూ చూడండి ఒక గ్రూపు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి చెందించిన గుంపు అది. వాళ్ళు దేన్నైనా వాడతారు. వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి, మనల్ని తిట్టే మీరు ఇదే వేదిక పైన చెప్తున్నా, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు. బాలినేని గారు కానీ, సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారా ఎప్పుడన్నా? మరి వాళ్ళల్లో మన ఉదాహరణకి బాలినేని గారే, ఆయన మన సామినేని గారే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. ఆయన జీవితం అంతా కాంగ్రెస్తో గడిచింది. ఆయన రావడానికి 100 ఆలోచించారు. సో సహజమైన లాయల్టీ కాంగ్రెస్ వైపే ఉంటుంది. కానీ దాన్ని దాటుకొని వచ్చారంటే ఆయనకు అర్థమవుతుంది ఇది రైట్ కాదని. అదే బాలినేని గారు మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం వాళ్ళ నాయకులు, మన గత ముఖ్యమంత్రి కోసం ఆయన రాజీనామా చేశారు. మన మంత్రి క్యాబినెట్ మినిస్టర్గా ఉంది. అంటే అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన దాంట్లో కులం ఎక్కడుందంటున్నాను నేను. ఆయన విభేదించి ఎందుకు బయటకు రావాల్సింది సరిగ్గా లేదు. ఇదైతే రైట్ కాదు. ఇలాంటి రాజకీయం రైట్ కాదు. విచ్ఛిన్నమైన రాజకీయం రైట్ కాదు. సో అక్కడ ఎక్కడ కులం అనేది లేదు. అది నా మాట చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు నన్ను. అంటే భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తున్నారు తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ సబ్ టెక్స్ట్, మీరు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెవులకి మీ భావం ఏమి వెళ్తుంది లోపలికి. వీళ్ళు చాలా ఒక పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యం ఏమన్నా తెలీదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందుగా చెప్పాను, నేను ఎప్పుడు కులాలని చాలా మన ఒక ఎనలైటికల్గానే చూస్తాను. నేను కులాలని ఒక సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే. తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్. అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి. వీళ్ళు కాపులను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది? కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది? ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు అది. ఈ భావన దేనికి వేస్తే కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్. అది వీళ్ళ స్ట్రాటజీ.
అంటే మీకు భావం ఏం చెప్తారు? ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. కొంతమంది ప్రాంతీయతలు పట్టుకొచ్చి రాష్ట్రాలు విడిపోయిన ఇంకా మీరు తిడతా ఉంటే ఇది దేశంలో అంతర్భాగం అని చెప్పినందుకు నన్ను తిడుతున్నారు. అది నేను ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాను అంటే నేను ప్రతి ఒక్కరు డిఎన్ఏని బయటికి చెప్తా. అందుకని కోపం అందరికీ నా మీద. నాకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఏ సామాజిక వర్గం అయినా నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని సామాజిక వర్గాల విశ్వాసాన్ని పొందాల్సిందే, వేరే దారి లేదు దీనికి. భారతదేశంలో ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా చరిత్రని మార్చబోదు కూడా. కలిసి నడిచిన వారే చరిత్ర నిర్మించారు. అందరినీ కలుపుకెళ్ళిన వాళ్ళే చరిత్ర నిర్మించారు. సాధికారత అంటే మీరు ఒక కులాన్ని పైకి తీసుకురావడం కాదు, మిగతా కులాలను కూడా వాళ్ళని పైకి తీసుకొస్తూ మీరు వాళ్ళు కూడా అంగీకరించే స్థాయికి మీరు ఎదగడం. ఏ సామాజిక వర్గానికైనా నేను అడిగే ఒకటే ప్రశ్న, మీ నాయకుడి మాటలు మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? అంటే నేను అందుకే చెప్తాను, నువ్వు నాయకుడిని చూపించి నీ భవిష్యత్తుని ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. తదాస్తు. నీలో అమోఘమైన తపోశక్తి ఉంది, నువ్వు సాధించుగా. ఉదాహరణకి మనకి ఈ మధ్యన శ్రీకాకుళంలో ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్సీ గుర్తురాలేదు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతూ సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే పేర్లు నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కిచ్చేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను, సంతోషం. ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న మటుకు నేను చెప్తున్నాను, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే